యూరోపియన్ కంట్రీలు సైతం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. మరోవైపు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నడుమ నేపాల్ బార్డర్తో పాటు భారత బార్డర్లో సరిహద్దులో కూడా పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ బార్డర్ల నుంచి కావచ్చు, పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాట్లను సైతం కూడా పూర్తిగా కట్టుదిట్టమైన అంశాలు చేస్తున్నారు. దాదాపు నిన్న పాకిస్తాన్ బార్డర్ నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు 7 ఉగ్రవాదులు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ 7 ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టింది. దాదాపు పాకిస్తాన్కి సంబంధించి 4 ఎయిర్ బేసులను కూడా పూర్తిగా కూడా భారత్ ధ్వంసం చేసింది. తాజాగా దీనిపైన ఉదయం 10 గంటలకు ఒక మీడియా సమావేశం మొదట ఏర్పాటు చేస్తామని అధికారుల నుంచి సమాచారం అందినప్పటికీ కూడా దానికి సంబంధించిన విషయంలో మాత్రం కొంత ఇప్పుడున్న క్యూరియాసిటీ ఏంటంటే పాకిస్తాన్ పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన తర్వాత సో ఇప్పుడు 10 గంటలకు విదేశాంగ శాఖ ప్రెస్ మీట్లో ఏం చెప్తారు అని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది భారతదేశం. ఎందుకంటే చాలా క్లియర్గా చాలా ప్రిసైజ్డ్గా ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది ఏం చేసాము అని. కానీ ఇప్పుడు ఏం చెయ్యబోతున్నామో చెప్పే అవకాశం ఏమన్నా ఉంటుందో ఇవాళ ప్రెస్ బ్రీఫింగ్లో? ఎస్ ఋషి, మీరన్నట్టు మొదట ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా అధికారికంగా విదేశాంగ శాఖ చెప్పింది. కానీ దానికి సంబంధించిన విషయంలో ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా 2 దేశాల మధ్య కూడా ఉద్రిక్తమైన పోరు కొనసాగుతుంది. ఇప్పటికే భారత సైన్యం దాన్ని అంతా కూడా అరికట్టే ప్రయత్నం చేస్తుంది, వాటన్నిటిని కూడా తిప్పికొడుతుంది. మొత్తం 4 ఎయిర్ బేసులతో పాటు 2 వారికి పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ విమానాలను కూడా ఆకాశ క్షిపణితోనే దాడి చేసి వాటిని కూడా భారత్ ధ్వంసం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఉదయం నుంచి కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ ఈ అంశానికి సంబంధించిన అంశంలో మొదట బ్రీఫింగ్ ఇస్తానని కొంత సమాచారం వచ్చినప్పుడు కూడా ఆ బ్రీఫింగ్ సంబంధించిన విషయం మాత్రం కొంత క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా నెక్స్ట్ స్టెప్ వేస్తే ఇక ఆ స్టెప్కి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా కూడా మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే నిన్న విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని కూడా విక్రమ్ మిస్రీ కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టం చేశారు. కావాలనే భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. కేవలం మేము టెర్రరిస్టుల అడ్డాలను వారి స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తుంటే ఏకంగా భారత సైన్యానికి సంబంధించిన స్థావరాలను పాకిస్తాన్ టార్గెట్ చేస్తున్న అంశాన్ని కూడా నిన్న మిస్రీ స్పష్టం చేసిన నేపథ్యంలో మరోవైపు నిన్న సమావేశం సందర్భంగా కూడా అదే అంశాన్ని చెప్పారు. ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు చూస్తున్న షహబాజ్ షరీఫ్కి సంబంధించి వారికి సంబంధించి గతంలో పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ సైతం కూడా లండన్ నుంచి పాకిస్తాన్ చేరుకున్నట్టు తెలుస్తుంది. సోదరుడికి కొంత ఇప్పటికే భారత్ సింధు నది జలాలను ఆపివేయడం కావచ్చు, ఇతర అంశాల్లో ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తన సోదరుడికి కొన్ని అంశాల్లో కూడా చర్చించేందుకు కూడా ఆయన లండన్ నుంచి వచ్చినట్టు తెలిసింది. వారి మధ్య కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ కి యాక్చువల్ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడము, ఇటు G7 నేషన్స్ కూడా 2 దేశాలు సంయమనం పాటించాలని చెప్పడము, ఆల్రెడీ ఇప్పటికే భారత్ అయితే చర్చలకు ఇక మేము సిద్ధంగా లేవని నిన్నే ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పేశారు. సో పాకిస్తాన్ ఒకవైపు పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్కి దిగామని ప్రకటించడం, అది మీరు చెప్పినట్టుగా మరి విదేశాంగ ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుందా లేకపోతే వాయిదా పడుతుందా కూడా చూద్దాము. సో పాకిస్తాన్ అకృత్యాల్లో భాగంగా జమ్మూలోని ఆప్ సంభు ఆలయం, ఐ థింక్ ద ఫస్ట్ ఆధ్యాత్మిక కేంద్రం, దాడిలో ఈ ఘటనలో డ్యామేజ్ అయింది. మిసైల్తో దాడి చేసింది. దేవాలయం వెలుపల ఒక భవనం ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఆధ్యాత్మిక ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని దాడులకి తెగబడుతోంది. నిన్న వైష్ణోదేవి ఆలయంపై కూడా అటాక్ ప్రయత్నిస్తే దాన్ని భారత సైనిక దళాలు తిప్పికొట్టాయి. సో ఇక పూర్తి స్థాయి మిలిటరీ యుద్ధానికి దిగిపోయిందా పాకిస్తాన్? దానికి భారత్ సమాధానం ఏ రకంగా ఉండబోతోంది? మనతో పాటు ఆల్రెడీ లెఫ్టినెంట్ జనరల్ KR రావు మనతో పాటు జాయిన్ అయ్యారు. వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంజయ్ పులిపక్ గారు ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ బార్డర్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారు కూడా లైవ్లో ఉన్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ PT చౌదరి గారు జాయిన్ అయ్యారు. అనలిస్ట్ త్వరగా శ్రీరామ్ గారు లైవ్లో ఉన్నారు. సార్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లెట్ మీ అలౌ టు టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా